డీటెయిల్స్ చూద్దాం. వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఆక్సిజన్ అందించి నిలబెట్టారని ప్రధాని మోడీని కొనియాడారు సీఎం చంద్రబాబు. 2027లో పోలవరం పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులు పూర్తి చేసి మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశాదిశ మారిందని, అలాగే భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశాదిశ మారబోతుందని, ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్రగా అభివృద్ధి చెందుతుందని భరోసానిచ్చారు సీఎం చంద్రబాబు. हमारे माननीय प्रधानमंत्री जी बटन दबाकर आविष्करण और लोकार्पण करें। ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్ కు ఆక్సిజన్ ఇచ్చి ఈ రోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు ఎవరు విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. భారతదేశాన్ని నెంబర్ 1 గా నిలబెట్టే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది. తెలుగు జాతి చరిత్ర సృష్టించే శక్తి మనకుంది. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం.